ఇటీవల కాలంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయి. బాగా చదువుకున్న వారు కూడా డిజిటల్ నేరగాళ్ల మాయలో పడిపోతున్నారు. భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ మోసాలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా నిపుణులతో చర్చించి కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. కాగా ఈ ప్రతిపాదనలు తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. సదరు ప్రతిపాదనలు పరిశీలించి తరువాత సంబంధిత ప్రభుత్వ విభాగాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. డిజిటల్ నేరాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇటీవల ఇదే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. డిజిటల్ అరెస్టుల వలలో చిక్కుకొని ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవడం తనను నిర్ఘాంతపరుస్తోందని ఆయన వెల్లడించారు. డిజిటల్ అరెస్టుల వలలో చిక్కుకొని ఒక వృద్ధురాలు ఇటీవల మొత్తం సొమ్ము పోగొట్టుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బాగా చదువుకున్న వారు కూడా డిజిటల్ అరెస్టుల అంశంలో బాధితులుగా మిగలడం దురదృష్టకరమంటూ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. డిజిటల్ మోసాలు ఎడాపెడా పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి చెక్ పెట్టాలని కేంద్ర సర్కార్ కొంతకాలం కిందటే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా టెలికాం, బ్యాంకింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్లకు సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేయాలంటూ డిసైడ్ అయ్యింది. ఇందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. కమ్యూనికేషన్ రంగం సహా అనేక రంగాలకు చెందినటువంటి నిపుణులతో కేంద్రం చర్చలు జరిపింది. అంతేకాదు కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు జరిపింది. అంతిమంగా కొన్ని కీలక ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ ప్రతిపాదనలు తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ సమర్పించింది. ఈ ప్రతిపాదనలను అమూలాగ్రం పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. పరిశీలన తర్వాత టెలికమ్యూనికేషన్ విభాగం, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అలాగే రిజర్వ్ బ్యాంకు అధికారులకు అమలు కోసం తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలు చూద్దాం. సిమ్ కార్డుల జారీలో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నది కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రధాన ప్రతిపాదన. ఇందులో భాగంగా యూజర్ ఐడెంటిఫికేషన్ నిబంధనతో పాటు తప్పనిసరిగా బయోమెట్రిక్ వ్యవస్థను కఠినంగా అమలు చేయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే సిమ్ కార్డును యాక్టివేట్ చేసే POS విక్రయదారులను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేయాలని కేంద్రం కోరింది. అంతేకాదు ఏదైనా కేసు దర్యాప్తు సమయంలో సదరు సబ్స్క్రైబర్ యాక్టివేషన్ వివరాలు అందించాలని POS, టెలికాం ఆపరేటర్లను ఆదేశించాలన్నది కేంద్రం చేసిన ప్రధాన ప్రతిపాదన. అలాగే సైబర్ నేరాలకు ఉపయోగించే మోసపూరిత సిమ్ కార్డులను వీలైనంత త్వరగా బ్లాక్ చేయాలనేది కేంద్రం చేసిన తాజా ప్రతిపాదన. అంతేకాదు వినియోగదారులు వాట్సాప్ వంటి కొన్ని యాప్లు ఉపయోగించాలంటే తప్పనిసరిగా సిమ్ బైండింగ్ ఉండాలని కేంద్రం సూచించింది. అలాగే తక్కువసేపు సాగే మోసపూరిత కాల్స్ను గుర్తించేలా సదరు యాప్లో అధునాతన ఫీచర్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా నేరగాళ్లు పదే వేరువేరు నంబర్లతో ఖాతాలు సృష్టించకుండా వారి డివైస్ ఐడీలను బ్లాక్ చేసే వ్యవస్థ అవసరమని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాదు బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా కేంద్రం కొన్ని సూచనలు చేసింది. సైబర్ నేరాలకు ఉపయోగించే అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు డెబిట్ కాకుండా తాత్కాలికంగా వాటిని నిలిపివేయాలన్నది కేంద్రం చేసిన మరో ముఖ్యమైన సూచన. దీనికోసం RBI స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలనేది ఈ ప్రతిపాదన. అలాగే డిలీట్ చేసినటువంటి ఖాతాల డేటాను కనీసం 180 రోజుల పాటు భద్రపరచాలని కూడా కేంద్రం సూచించింది. అలాగే సైబర్ నేరాల కేసులో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని వాట్సాప్ను ఆదేశించాలని కేంద్రం ప్రతిపాదించింది. సైబర్ నేరాలకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలను అనుమానం రాగానే వెంటనే తాత్కాలికంగా నిలిపివేసే విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఇందులో భాగంగా RBI స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలనేది కేంద్రం చేసిన మరో ప్రతిపాదన. వీటన్నిటికీ తోడు IT చట్టం 2000 కింద ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆన్లైన్ పోర్టల్ను వేగవంతం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా డిజిటల్ మధ్యవర్తులపై బాధ్యత పెట్టాలని సూచించింది. వీరికి ఆర్థిక మోసాల్లో పౌర సమాజం బాధ్యతలు పెంచేలా చట్టాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ
ఏది ఏమైనా కొంతకాలంగా ఆన్లైన్ చోరీలు తెర మీదకి వచ్చాయి. ఇంటర్నెట్ను అడ్డుపెట్టుకుని ఆర్థిక నేరాలకు కేటుగాళ్లు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్ను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేసే నేరాన్ని సైబర్ క్రైమ్ అంటారు. అక్రమంగా డబ్బులు సంపాదన కోసం సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వీటికి పాల్పడుతూ ఉంటారు. ఫోన్ చేసి ఫలానా బ్యాంక్ అధికారులమని పరిచయం చేసుకుంటారు. బ్యాంక్ అకౌంట్లు అలాగే ఏటీఎం కార్డుల వివరాలు అడుగుతారు. అమాయక ప్రజలు ఇవన్నీ నమ్మి బోలాగా వివరాలు చెప్పేస్తారు. ఇంకేముంది, కేటుగాళ్లు అందిన కాడికి దోచుకుంటారు. ఏది ఏమైనా సైబర్ మోసాలకు చిక్కుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.